ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యమైన ప్రశస్తమైన నామంలో మీకందరికీ నా శుభములు తెలియచేస్తూ ఉన్నానండి. అందరూ బాగున్నారండి? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి లూకా సువార్త 15వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. ఆమెన్. ఈ దినము నా వాక్య ధ్యానాంశము, నీవు తప్పిపోయిన కుమారుడివా? ఒక్కసారి ఆలోచించు. సహోదరి సహోదరులారా, ఈరోజు మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది? మనం అన్ని విషయాల్లోనూ కూడా మన దేవునికి ఇష్టంగానే జీవిస్తున్నామా? మాటి మాటికి వాక్య వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ తప్పిపోయే స్థితిలో ఉన్నామా? మన దేవునికి దూరంగా వెళ్ళిపోవాలనే దుష్ట మనసు ఒకవేళ మనలో ఉందేమో. జాగ్రత్త సుమా. మన దేవుడు మనకు చేసిన మేలులను అన్ని మర్చిపోయి ఆయనకు దూరంగా ఉంటున్నామేమో. ఒక్కసారి ఆలోచిద్దాం. లేఖనాలలో గమనిస్తే తండ్రి దగ్గర ఉన్న ఇద్దరు కుమారులలో చిన్న కుమారుడు తన తండ్రి దగ్గర నుండి ఆస్తిని పట్టుకుని వెళ్ళిపోయినట్లుగా మనం ఇక్కడ వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. వాస్తవంగా మన జీవితాల్లో మనము కూడా తప్పిపోయిన కుమారుడి వంటి వారమేనండి. ఎందుకంటే మనము కూడా మన తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకిచ్చిన ఆస్తి అయినటువంటి ఆరోగ్యము, జ్ఞానము, తెలివితేటలు తీసుకుని మనము కూడా మన దేవునికి దూరమైపోయి ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తూ మన ఆస్తిని పాడు చేసుకుని నాశనం అయిపోవడం లేదా? జాగ్రత్త కలిగి ఉందాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, కుమారుడు తండ్రిని విడిచి వెళ్ళిపోతుంటే తండ్రి అతనిని ఆపలేదు. ఎందుకో తెలుసా? అతనికి తండ్రి స్వేచ్ఛ ఇచ్చాడండి. ఏది చేయాలో ఏది చేయకూడదో అని ఆలోచించుకునే జ్ఞానం ఇచ్చాడండి. అలాగే ఈరోజు మనం కూడా మన దేవుడు మనకు తగినంత జ్ఞానం ఇచ్చాడు కాబట్టి ఏది చేయాలో ఏది చేయకూడదో ఆలోచించి జ్ఞానము తీసుకుందామండి. నిర్ణయం తీసుకుందాం జ్ఞానము కలిగి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది ఏమైనా మన ప్రభు నుండి మనము దూరం అవ్వకూడదండి. మనము ఆయనతో ఉంటేనే మనకు క్షేమం ఉంటుంది, మనకు ఆరోగ్యం ఉంటుంది, మనకు బలము ఉంటుంది, మనకు రక్షణ ఉంటుంది, మనకు విమోచన. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకుని ఈ లోకంలో దేవుని కొరకు దేవునిలో పరిశుద్ధంగా నడుచుకుంటూ దేవునికి లోబడి జీవిద్దాం. తప్పిపోయిన కుమారుని వలె మనమెన్నడూ మన దేవునికి దూరంగా వెళ్ళకూడదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ లోక స్నేహం దేవునితో వైరం కాబట్టి దేవునితో స్నేహం కలిగి ఆయనతో సహవాసం కలిగి ఆయన చిత్తానుసారంగా జీవిస్తూ దేవుని ఆజ్ఞలను పాటిస్తూ ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయనకు లోబడి జీవిద్దాం. దేవుడి కొద్ది మాటలు మీ వెనుకల్లో జీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు ప్రభు నీ వాక్యం ద్వారా మాతో సూటిగా మాట్లాడి ఉన్నారు. తప్పిపోయిన కుమారుడి వల్లే ప్రభువ నీకు దూరంగా మేము జీవించకుండా ప్రభువ ఈ లోక స్నేహానికి దూరముగా పాపానికి దూరంగా జీవిస్తూ నీకు దగ్గరగా నీ సహవాసంలో మేము పెరుగుతూ నీకు లోబడి యథార్థంగా పరిశుద్ధంగా జీవిస్తూ నీకు ఇష్టమైన బిడ్డలుగా ఇహలోకంలో ప్రభు జీవించడానికి కృపను అనుగ్రహిస్తారని యేసయ్య నామం అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను నా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని పరిచర్యలో మీ సహోదరి కే రేచల్ జ్యోతి. ఆమెన్.